సో సొంత నిర్ణయాలను పక్కన పెట్టండి, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగండి, విధి నిర్వహణలో అలసత్వం తగదని గుర్తించండి. అధికారులకు సీఎం రేవంత్ ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చారట. సొంత నిర్ణయాలు పక్కన పెట్టండి, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగండి, పథకాలు అభివృద్ధి పనుల్లో అమలు నిర్లక్ష్యం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నా కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎస్ రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శులతో సీఎం రేవంత్ శనివారం సమావేశమయ్యారు. కొందరు ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పాత పద్ధతిలోనే పోతామంటే కుదరదని అన్నారు. అధికారులు అలసత్వం విడి అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని హితవు పలికారు. సొంత నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవద్దని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే పనులు వేగవంతం అవుతాయని, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. కీలక దస్త్రాలు పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలి. ఇకపై సిఎస్, సీఎంఓ అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలని సీఎం ఆదేశించారంట. సో కొంత లేట్ అయినా సరే కొంత మేలుకుంటూ కనపడతా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకి గత 10 ఏళ్లలో ఏ అధికారులు అయితే బీఆర్ఎస్ హయాంలో భూ కుంభకోణాలు చేశారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళే ఉన్నారు, వాళ్ళు అవే కంటిన్యూ చేస్తున్నారు, అవే అలవాటు పడిపోయారు. మీరు అధికారం మారింది కానీ అధికారులు మారలేదు. ఓకే, అధికారం మారింది కానీ అధికారులు మారలేదు. సో వాళ్ళే ఉండడం వల్ల ఇంకా అదే అవినీతి జరుగుతుంది. ప్రజావాణిలో కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇచ్చే ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఆ కంప్లైంట్స్లో పేరుకుపోతున్నాయి తప్ప ఎటువంటి ఉపయోగం జరగట్లేదు. ప్రజల సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా తగ్గుతుంది మనకు కనపడతలేదు. ఇప్పటికైనా మీరు కొంత రివ్యూ చేసి వాళ్ళకి చెప్పారు, కానీ మరి దీంట్లో ఎంతవరకు మార్పు వస్తుంది అధికారుల్లో అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే.